న్యాయస్థానాలు వాటిపైన గౌరవం వాటి గురించి నిన్న అధినేత అయినటువంటి ఒక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. నిజంగా వాళ్ళకి న్యాయస్థానాల గురించి కానీ వాటి గురించి మాట్లాడే అర్హత ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉందంటే అర్హతలతో పని లేదు, ఎవడు ఏదైనా మాట్లాడచ్చు. జగన్మోహన్ రెడ్డి వచ్చి అన్ని నీతులు చెప్పాడంటే అర్హత ఉండి చెప్పాడా? ఇక చెప్తాడు అంతే. ఆయనకి ఛానల్ ఉంది, ఆయనకి పేపర్ ఉంది, ఆయన పర్చేజ్ చేసిన ఛానల్స్ ఉన్నాయి, ఆయన సొంత పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఉంది, ఆయన చెప్తాడు. ఇప్పుడు మరి భువన కరుణాకర్ రెడ్డి కూడా అంతే, మరి బాస్ ఏం చెప్తే అదే చెబుతాడు. అసలు పరకామణిలో దొంగతనం జరిగింది అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ఒప్పుకున్నాడు. పరకామణిలో దొంగతనం జరిగింది, అందులో మా ప్రమేయం ఉంది అని కూడా ఒప్పుకున్నాడు. ఇంక ఇప్పుడు వచ్చి భూమన కరుణాకర్ రెడ్డి ఏం చెబుతాడు? దొంగతనం జరగలేదంటాడా? మేము సెటిల్ చేయలేదంటాడా? లోక్ అదాలత్కి పంపించింది మేము కాదంటాడా? ఏం చెప్తాడు? పరకామణిలో చోరీ జరిగిన విషయము, దాన్ని రాజీ చేసిన విషయము, ఆ రాజీ చేసిన తర్వాత ఆ పరకామణి చోరీ కేసులో నిందితుడుగా ఉన్న రవికుమార్ ఆస్తుల్ని కాజేసిన విషయము ప్రపంచం మొత్తం వెల్లడైంది, అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా జరగాల్సింది ఏంటి అనేది కోర్టు డిసైడ్ చేయబోతూ ఉన్నది. ఎంక్వైరీ చేసి సిట్టు సపరేట్గా దీనికి సంబంధించిన ఒక నివేదికని కోర్టుకి సబ్మిట్ చేసింది. దాని మీద కోర్టు ఒక నిర్ణయం తీసుకొని చెప్తుంది. అప్పటిదాకా అందరూ ఓపిక పట్టాలి. మీకు ఎప్పుడైతే సిట్టు దర్యాప్తు చేసేసి సీల్డ్ కవర్లో కోర్టుకి ఇవ్వబోతున్నది అని తెలిసిందో, జగన్మోహన్ రెడ్డి వచ్చి అది అట కాదు, ఇది ఇట్లా అంటే తను ఏదో కొత్త ఆర్గ్యుమెంటుని చెప్పి మొత్తం అందరినీ వ్యవస్థలన్నిటినీ కూడా కన్ఫ్యూజన్లోకి నెట్టాలి అన్న ఉద్దేశంతో వచ్చేదో చెప్పాడు. ఆయన చెప్పాడు కదా, ఎక్కడ తనని ఇరికిస్తాడో అని భయంతో ఆల్రెడీ ఇరికిచ్చేశాడు భూమన కరుణాకర్ రెడ్డిని. నిన్న జగన్మోహన్ రెడ్డి ఇరికిచ్చేశాడు. భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి వివరణ ఇచ్చుకుంటున్నాడు. అసలు నీకు భూమన కరుణాకర్ రెడ్డి చెప్పిన విషయాలు అంటే మొదటి నుంచి కూడా చెప్తున్న విషయాలన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి వివరణ ఇవ్వాల్సింది ఒక కీలకమైన అంశం ఉంది. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు, భూమన కరుణాకర్ రెడ్డి మర్చిపోయాడు, చివరికి మీరు కూడా మర్చిపోయారు. ఆ విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలైన, అత్యంత ప్రీతిపాత్రమైన, జగన్మోహన్ రెడ్డితో కలిసి జైలు జీవితం అనుభవించిన శ్రీలక్ష్మిని ఒక తాటకిగా చెప్పాడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి. ఫస్ట్ ఆ తాటకి మీద రిప్లై ఇవ్వాలి, అందరూ కలిసి రిప్లై ఇవ్వాలి. ఆ తాటకి ఇంకా ఉన్నదా లేదా, తాటకితోటి మీ సంబంధాలు ఏంటి? మరి భూమన కరుణాకర్ రెడ్డి చెప్పాడు కదా శ్రీలక్ష్మి గురించి. జగన్మోహన్ రెడ్డి అసలు శ్రీలక్ష్మిని ఆ మొత్తం అంతా ఎంకరేజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేశాడు కదా. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకునే శ్రీలక్ష్మి టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి పాల్పడ్డదని కూడా చెప్పాడు కదా. అంటే ఏంటి అంటే ఈ శ్రీలక్ష్మి విషయం దగ్గర నుంచి ఇవన్నీ కూడా నేను ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే, ఎవడైనా సరే దొరకంగానే తప్పించుకోవటానికి ఎట తప్పించుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి నెయ్యి కుంభకోణం మీద, నెయ్యి కల్తీ మీద, తిరుపతిలో లడ్డు కల్తీకి సంబంధించిన అంశం మీద పూసగుచ్చినట్టు వివరించాడు. పరకామణి చోరీ కేసుని పూసగుచ్చినట్టు వివరించాడు. వీటితో పాటు చాలా అంశాలు పూసగుచ్చినట్టు వివరించాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి
కల్తీ నెయ్యి విషయంలో మొత్తం తెలుసు. బోలేబాబా డైరీ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే నెయ్యి కల్తీ జరిగింది. పరకామణి విషయం మొత్తం చెప్తున్నాడు. దాన్ని ఒక చిన్న చోరీ అని చెప్పి దాన్ని తీసేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులో రవికుమార్ దొంగ అని దొంగ అన్న పదం జగన్మోహన్ రెడ్డి వాడాడు. అంటే రవికుమార్ మీదకి తోసేస్తున్నాడు. అంటే కల్తీ నెయ్యి వ్యవహారంలో బాబాయిని కాపాడుకోవాలి, పరకామణి కేసులో వియ్యంకుడిని కాపాడుకోవాలి. ఈ తాపత్రయం, ఈ రెండు తాపత్రయాలతోటి వచ్చి చెప్తూ ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి ఆ కేసులో, కల్తీ నెయ్యి కేసులో, భూమన కరుణాకర్ రెడ్డి పరకామణి కేసులో దొరికాడు అని అనుకుంటున్నారు. వాస్తవానికి కల్తీ నెయ్యి కేసులో ఇద్దరు ఉన్నారు, పరకామణి కేసులో ఇద్దరు ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి అంటే వీళ్ళిద్దరిని, భూమన కరుణాకర్ రెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న మూలస్తంభం ధర్మారెడ్డి. ఈ ధర్మారెడ్డికి బాస్ జగన్మోహన్ రెడ్డి. అందుకని మొత్తం ఈ కుంభకోణాలు, ఈ రెండు అతిపెద్ద కుంభకోణాల్లో ఈ నలుగురి పాత్ర ఉన్నది అనేది సుస్పష్టం ఇప్పటికే. అంటే సిట్టు చెప్పినా చెప్పకపోయినా, రాబోయే కాలంలో కేసులు ప్రూవ్ అయినా కాకపోయినా వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ ఇది అర్థమైపోయింది. అందుకని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎన్ని రకాలుగా పక్కన వాళ్ళ మీదకి తోసేద్దామని చెప్పినా, భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి వాటికి మలాం రాద్దామని చూసినా నలుగురు దొరికిపోయారు. డోంట్ వరీ. Please subscribe to Leo News for more videos.